హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. మరొక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి. ఈ వీడియో మాత్రం ఫాలో అయితే మాత్రం నెలకు 3,000 పైనే మీరు మనీని అయితే సేవ్ చేస్తారండి. ఒక్క నెల ఇలా చేసి చూడండి. ఈ 5 పద్ధతులు 5 అలవాట్లు మీరు మార్చుకున్నారంటే మీ జీవితంలో మీరు ఎంతో డబ్బులను మీరు చూస్తారండి. మహిళలందరూ ఖచ్చితంగా పాటించవలసినటువంటి టిప్స్ అండి ఇవి. ఫాలో అవ్వండి. ఒక్క నెల ఇలా ప్రయత్నం చేసి చూడండి. ఈ 5 అలవాట్లను. 5 కదండి, చాలా ఉన్నాయి, కానీ ఈ వీడియో లెంతీ అవుతుందని 5 పద్ధతులు అయితే నేను చెప్తున్నాను. ఈ 5 అలవాట్లు మీరు తీసేసుకున్నారంటే మీరు మాత్రము తప్పకుండా ఎంతో కొంత డబ్బును అయితే మీరు చూడగలుగుతారండి. ఒకరి దగ్గర చేయి చాచే అవసరం అయితే మీకు రాదు. మొదటి టిప్ అయితే అండి, మహిళలందరూ ఖచ్చితంగా పాటించవలసిన పద్ధతి ఇదేనండి. మొదటిది ఫుడ్, అన్నం అండి. అన్నం అయితేనేమి, కూరలు అయితేనేమి, తర్వాత పాలు, పెరుగు, ఇవన్నీ మనకు ఇంట్లో ఎంతమంది మేము ఉన్నాము, ఎంత మనకు ఖర్చు అవుతుంది అని ఖచ్చితంగా చూసి మనము వండుకోవాలండి. ఇంకా అంతేకాకుండా పాలు, పెరుగు అలా బయట పెట్టి పాల ప్యాకెట్లు అయితే బయటనే అలా పెట్టేసి మర్చిపోతూ ఉంటాం మనము. అవి విరిగిపోతుంటాయి. అది వేస్టేజ్ కదండి. మన బద్ధకం వలన పాలు విరిగిపోయి 20 రూపాయలు, 30. ఇప్పుడు పాల ప్యాకెట్ దాదాపు 40 రూపాయల దాకా ఉందండి. 40 రూపాయల డబ్బులను మనము వేస్ట్ చేసేస్తుంటాం. అదేవిధంగా పాలు కాంచిన తర్వాత తోడు పెడదాంలే అనేసి మర్చిపోతూ ఉంటాం. అప్పుడు కూడా పాలు విరిగిపోతాయి. అప్పుడు కాంచినందుకు గ్యాస్ వేస్ట్ అవుతుంది. తర్వాత ఒక పాత్రలో పెట్టి కాంచినందుకు ఆ పాత్రను కడగడానికి టైం వేస్ట్. ఇలా మనకు ఎంత డబ్బు అనవసరంగా వేస్ట్ అవుతుందండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఫుడ్ కూడా మనం మిగిలించి ఎప్పటికి కావాల్సిన ఫుడ్ అప్పుడే వండుకోవాలండి. 2 రోజులది, 3వ రోజు 2 రోజులది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా ఎప్పుడు తినవద్దు. ఎందుకంటే అలా తినడం వలన మన ఆరోగ్యం పాడవుతుందండి. మొదటిగా పూర్వకాలంలో మన ఫ్రిడ్జులు లేవు కదండి. ఇప్పుడు ఫ్రిడ్జులకు బాగా అలవాటు పడి బద్దకిస్తున్నారండి. 2 రోజులకు సరిపడా ఫుడ్ వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు. దోశ పిండి, ఇడ్లీ పిండి. మేము కూడా అలానే చేస్తున్నాం, కానీ ఇది చాలా మటుకు తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి బాగుంటుంది, మనీ కూడా మనకు సేవ్ అవుతుందండి. ఒకవేళ దోశ, ఇడ్లీ అంటే ఓకేనండి. చపాతీ పిండి కలిపి కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారండి. అలా అయితే దయచేసి చపాతీ పిండి కలిపి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టద్దండి. ఎప్పటికప్పుడు మనము ఖచ్చితంగా కలుపుకొని చపాతీ చేసుకుంటే హెల్దీ, ఆ టేస్టే వేరండి. ఎంత కావాలనో అంతే కలుపుకోండి. తక్కువ క్వాంటిటీలో మనం పిండి కలుపుకుంటే తక్కువగా మనకు సమయం పడుతుంది. అదేవిధంగా సరుకులు కూడా మనం ఎక్కువ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసి అవి పురుగులు పట్టడం, చీమలు పట్టడం ఎక్కువగా ఉండడం వల్లనే కదా మనం వాటిని యూస్ చేయడం లేదు. యూస్ చేస్తుంటే చీమలు, పురుగులు పట్టకుండా ఉంటాయి కదా. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది మీరు తప్పకుండా తగ్గించుకోండి. మీరు ఎంతవరకు తగ్గించుకుంటే అంత డబ్బులు మనం సేవ్ చేయొచ్చండి. మనకు ఎక్కువగా వేస్ట్ అయ్యేది డబ్బులు ఫుడ్ దగ్గరేనండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. బయట ఫుడ్లు ఇవన్నీ మీరు స్టాప్ చేయండి. బయట జొమాటోలో అని దీంట్లోని నాకైతే తెలియదు, కానీ జొమాటో ఒకటి తెలుసండి. వాటన్నిటిని మీరు అవాయిడ్ చేయండి. డీప్ ఫ్రైలు అవాయిడ్ చేయండి. ఇలా కొన్ని అవాయిడ్ చేయడం వల్ల మనము మనీని అయితే తప్పకుండా సేవ్ చేయవచ్చండి. ఇంకా తర్వాతది వచ్చేసి సూపర్ మార్కెట్ అండి. ఇంకా నా యొక్క విషయంలో నేను రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ నేను ఓన్లీ ఉప్పు ప్యాకెట్ కోసం వెళ్ళినానండి. నేను ఉప్పు ప్యాకెట్ కోసం వెళ్ళి ఒక 2-3 సరుకులు ఎక్స్ట్రా కొన్నానండి. నాకు 1000 రూపీస్ అయినాయి. నేను అదే ఉప్పు ప్యాకెట్ బయట ఎక్కడైనా కొనింటే 30 రూపాయలతోనే పోయేది కదండి. నాకు 1000 రూపాయలు ఖర్చు అయింది. అవి నాకు మిగిలిండేది కదా. నేను చాలా బాధపడినానండి ఆ విషయంలో మాత్రం. మీరు
ఒక లిస్ట్ రాసుకొని సూపర్ మార్కెట్కు వెళ్ళండి. ఎందుకంటే డబ్బులు సంపాదించే వాళ్ళు మన మగవాళ్ళండి. వాళ్ళకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందో అని. మనమైతే ఈజీగా అలా ఖర్చు పెట్టేస్తుంటాం. ఒక క్షణంలో సంపాదించడానికి వాళ్ళకు నెల టైం పడుతుంది. మనమైతే ఒక గంటలోనే మొత్తం డబ్బులంతా వేస్ట్ చేస్తుంటామండి. తప్పకుండా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ తయారు చేసుకొని వెళ్ళండి. నేను చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోలో. నేను 2015, 2016, 17లో నేను నా తక్కువ శాలరీలో 18లో ఆ 3 సంవత్సరంలో నేను ఎంత పర్టికులర్గా మొత్తం అన్ని సరుకులు రాసుకొని కూరగాయలు రాసుకొని అలా వెళ్ళేదాన్నండి. ఇప్పుడు కొంచెం బద్ధకమైంది, కానీ అలా అప్పుడు వెళ్ళడం బట్టే నేను ఈరోజు నా అప్పులు తీర్చుకొని నిమ్మలంగా ఉన్నానండి. లేదంటే ఈ రోజులాగానే అప్పుడు కూడా ఇంత ఖర్చులు నింటే మాత్రం నేనైతే అస్సలు అప్పులు తీర్చలేకపోయిందనండి. ఇంకా అలా అన్నమాట. ఇంకా తప్పకుండా చిల్లరను పర్సులో పెట్టుకొని వెళ్ళండి. 500, 100, అదేవిధంగా 50, 10, 20 ఇలా పర్సులో తప్పకుండా పెట్టుకొని వెళ్ళండి సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు చిల్లర లేదని చెప్పేసి మనకు ఇంకా ఏదైనా తీసుకోమని చెప్తుంటారు. ₹1 కూడా వేస్ట్ చేయకూడదండి. అదేవిధంగా అనుకోకుండా మేము సూపర్ మార్కెట్కి వెళ్ళినామని మాత్రం చెప్పొద్దండి. మీరు అనుకోనే వెళ్ళండి. అనుకొని వెళ్ళి తప్పకుండా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళండి మీ వెంట వెళ్ళేటప్పుడు. కూరగాయలు కూడా కొనేటప్పుడు ఆలోచన చేసి కొనండి. తప్పకుండా మీరు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి తీసుకోండి. బ్యాగుకు మనకు ₹20 లేనిది ఇప్పుడు బ్యాగ్ రావడం లేదు. ఇంకా ఆ తర్వాత మూడవది వచ్చేసి మ్యాచింగ్ సెంటర్, లేడీస్ కార్నర్ అండి. ఇది మూడవ టిప్పు. ఈ మ్యాచింగ్ సెంటర్ మనకు ఆకర్షణ శక్తి అండి. మనం అక్కడికి వెళ్ళంగానే నాకు ఆ చీర మీదకి బ్లౌజ్ సెట్ అవుతుంది, ఆ చీర మీదకి బ్యాంగిల్స్ సెట్ అవుతాయి అని లేడీస్ కార్నర్, మ్యాచింగ్ సెంటర్ మనల్ని మోసం చేస్తుందండి. మోసం చేస్తుందంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయండి. దయచేసి ఎంతవరకు అయితే మీరు లేడీస్ కార్నర్కి, మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళకుండా ఉన్నంతవరకు మీరు డబ్బులను పొదుపు అయితే చేయొచ్చండి. అంత ఎక్కువ డబ్బునైతే పొదుపు చేయొచ్చు. ఇది తప్పకుండా పాటించండి. మ్యాచింగ్ సెంటర్కి, అదేవిధంగా లేడీస్ కార్నర్కి దయచేసి వెళ్ళాకండి. మనకు ఎంత గోల్డ్ ఉన్నా, ఎన్ని ఉన్నా మనం పెట్టుకునేది 2 కమ్మలు, 1 ముక్కురాయి కదండి. ఇంకంతకంటే ఎక్కువ ఏం వేసుకోలేము కదా. అలా అన్నమాట. తప్పకుండా మ్యాచింగ్ సెంటర్కు వెళ్ళడం మానుకోండి. ఇంకా తర్వాత 4వది వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ అండి. దయచేసి చెప్తున్నా, మీ ఫోన్లలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటివి ఉంటే డిలీట్ చేయండి. ఎందుకంటే అవి ఉండడం వలన మనం ఏదో కొద్దిసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి మనం సెల్ తీసుకొని చూస్తూ ఉంటాం. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూస్తున్నప్పుడు అవి ఏం చేస్తాయి, మనల్ని అది తీసుకో, ఇది తీసుకో, ఇంట్లో సామాన్లు కానీ, తర్వాత మనం డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, ఇంకా మొత్తం A to Z అందులోనే ఉన్నాయి కదండి. మనం డబ్బులు అయిపోవడానికి మొదటి కారణము ఈ ఆన్లైన్ షాపింగ్ అండి. దయచేసి అవి మోసం కూడా ఉంటాయి. దయచేసి అవి మానుకోండి. ఇంకా 5వది వచ్చేసి ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని ఒక ₹1000 తీసి మనం పక్కన ఉంచుకోవాలండి. మనం ఉన్న దాంట్లో మిగిల్చి పక్కన పెట్టుకోవడం కాదు. మొదటగా ₹1000 తీసి మనం పక్కన పెట్టాలండి. పదులు, చిల్లర ఇలా అన్నీ కలిపి ఒక ₹1000 తీసి మనం పక్కన పెట్టినామంటే ఆ 1000 నాది కాదు అని నువ్వు ఖచ్చితంగా అనుకోవాలండి. ఆ 1000 నాది కాదు అని అనుకున్నావంటే ఆ 1000 నీ దగ్గర అలానే ఉంటుంది. ఈరోజు 1000, రేపు 2000, తర్వాత 3000, ప్రతి నెల 1000 పెరుగుతుంది కదండి. అలా సంవత్సరానికి ఒకసారి తీసి నువ్వు ఎక్కడొక చోట ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా దాంతో గోల్డ్ కొనొచ్చు, లేదా దాన్ని మీ హస్బెండ్కి ఇవ్వచ్చు, లేదా దాన్ని మీ పిల్లల ఫీజులకు ఖర్చు పెట్టచ్చు. ఇలా అన్నమాట అండి. ఈ 5 పద్ధతులు మీరు తప్పకుండా నేర్చుకోండి. 5 అలవాట్లు మీరు నేర్చుకున్నారంటే మీరు కూడా నెలకు 3000 నుంచి 4000 అమౌంట్ను అయితే సేవ్ చేయగలుగుతారండి. నేను ఇలా చేసి నేను మీకు చెప్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలానే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర ఇంకా మంచి సేవింగ్ వీడియోస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తుంటాను. ఆల్రెడీ నా ఛానల్లో కొన్ని సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా తప్పకుండా చూడండి, ఫాలో అవ్వండి. ఈ టిప్స్, ఈ 5 పద్ధతులు మీరు ఫాలో అయినారంటే మాత్రం తప్పకుండా మీరు డబ్బులను అయితే సేవ్ చేయగలుగుతారండి. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్, మరి ఉంటాను.